వైసీపీ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కాదు. లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు అభిమానించే పార్టీ. కేవలం 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకే పడిపోయిన అత్యంత దయనీయ స్థితిలోనూ 40% ఓటు బ్యాంకును సంపాదించిన రాజకీయ పార్టీ. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం. ఓటమికి కుంగిపోతే ఏ రాజకీయ పార్టీ రాణించలేదు. ఓటమిని జీర్ణించుకోలేని రాజకీయ పార్టీ గెలుపును ఆస్వాదించలేదు. ఓటమిని గెలుపునకు సోపానంగా మార్చుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలై గెలుపు కోసం కసితో ఉన్నారు. వైసీపీని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని ఆయన తహతహలాడుతున్నారు. ఊరికే ఆరాటం ఉంటే సరిపోదు, అందుకు తగ్గ పోరాటం చేయాలి. వైసీపీ పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ ఆ పార్టీ గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి చర్చిద్దాం. 2011 మార్చి 12న ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద వైసీపీ రాజకీయ పార్టీని ప్రాణం పోసుకుంది. రాజకీయ పార్టీ స్థాపించే నాటికి జగన్ వయసు 39 ఏళ్ళు. అప్పటికీ ఆయన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం కూడా ఇంచుమించు అన్నే సంవత్సరాలు. జగన్ రాజకీయ పార్టీ స్థాపించే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం బలంగా ఉంది. వైఎస్ జగన్ రాజకీయ పార్టీ నాటికి కడప పార్లమెంట్ సభ్యుడు. తన తండ్రి ఆకస్మిక మరణం, కాంగ్రెస్తో విభేదాలు వెరసి రాజకీయ పార్టీ స్థాపనకు దారితీశాయి. వైఎస్ఆర్పై ప్రజల్లో అభిమానం, ప్రియతమ నాయకుడి కుమారుడైన జగన్పై సానుభూతిగా మారాయి. అయితే జగన్ నేతృత్వంలో ఆవిర్భవించిన వైసీపీతో తమకు ప్రమాదం ఉందని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మొదట్లోనే గుర్తించాయి. ఈ నేపథ్యంలో మొగ్గు దశలోనే జగన్ను తుంచేయాలని ఆ పార్టీలు తమమైన దారుల్లో ప్రయత్నించాయి. దీంతో జగన్పై అక్రమాస్తుల కేసులు, సిబిఐ, ఈడీ రంగంలోకి దిగాయి. 2012లో జగన్ అరెస్టు, 16 నెలల పాటు జైలు జీవితం. దీంతో జగన్ రాజకీయంగా ఖతం అవుతాడని అనుకుంటే మరింత బలపడ్డారు. కేవలం జగన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టారనే ప్రచారం లేకపోలేదు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోవాల్సి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వైసీపీ వైపు వెళ్లిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ఉప ఎన్నికలు, రాజకీయాల్లో సంచలనం. 15 చోట్ల వైసీపీ గెలుపు, కేవలం 3 చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న సందర్భంలోనూ పరకాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కొండా సురేఖపై బీఆర్ఎస్ అభ్యర్థి చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా గెలవడం గమనార్హం. ఆ తర్వాత విభజిత ఏపీలో 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడగా ఆ మధ్య పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ 2 పార్టీలకు మద్దతు ఇచ్చారు. విస్తృతంగా ప్రచారం చేశారు. వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. 67 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న వైసీపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతగా అనుభవం లేని జగన్ తమకు తట్టుకోలేనని చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు అనుకున్నారు. కానీ విషయ పరిజ్ఞానంతో ప్రభుత్వ విధానాల్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టాడని చూసి చంద్రబాబు, యనమల రామకృష్ణుడు తదితరులు రాజకీయ ఉద్దండులకు దిమ్మ తిరిగింది. దీంతో జగన్ను అసెంబ్లీ వేదికగా మానసికంగా టార్గెట్ చేశారు. అయినా చలించలేదు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో వైసీపీ పని అయిపోయిందనే మైండ్ గేమ్కు పాల్పడ్డారు. అయినా జగన్ చెక్కు చెదరలేదు. అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్న కారణంతో ఏకంగా ఆ సమావేశాలను జగన్ బహిష్కరించారు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇచ్చాపురం వరకు 14 నెలల పాటు యాత్ర సాగించి మొత్తం 3648 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ చేసి రికార్డు నెలకొల్పారు. జగన్ పాదయాత్రలకు వెలువెత్తిన ప్రజాదరణ 2019లో వైసీపీ అధికారంలోకి రాబోతుందన్న అభిప్రాయాన్ని కలిగించింది. వైసీపీ శ్రేణులు కాంక్షించినట్టు 2019లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 లోక్సభ సీట్లను సాధించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బహుశా ఈ ఘన విజయమే వైసీపీ పాలిట శాపంగా మారిందన్న అభిప్రాయాన్ని కలిగించింది. సంక్షేమ పథకాల విషయంలో హామీ మేరకు నిజాయితీగా అమలు చేశారన్న మంచి పేరు ప్రభుత్వానికి వచ్చింది. అయితే ఇతరత్రా విషయాల్లో జగన్ చర్యలు పిచ్చి చేష్టల్ని తలపించాయి. 3 రాజధానులు, చంద్రబాబు అరెస్ట్, మండలి రద్దు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపడం, అలాగే చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవడం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయంలో ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించలేకపోవడం, సొంత పార్టీ ప్రజాప్రతినిధులు దౌర్జన్యాల్ని అదుపు చేయలేకపోవడం తదితర అంశాలు వైసీపీ ఘోర పరాజయానికి దారితీశాయి. కేవలం 11 ఎమ్మెల్యే, 4 లోక్సభ సీట్లకే వైసీపీ పరిమితమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ తిరిగి మొదటి నుంచి ప్రస్థానాన్ని మొదలు పెట్టాల్సి వచ్చింది. వైసీపీ పునర్వైభవం తెచ్చుకోవాలంటే ఆ పార్టీ అధినేత జగన్పై ఆధారపడి ఉంది. మొదటిగా తామెందుకు ఘోరంగా ఓడిపోయామో ఆత్మపరిశీలన చేసుకోవాలి. లోపాలను సరిదిద్దుకోవడానికి ఈగోకు వెళ్లాల్సిన పని లేదు. అయితే ఈవీఎంల వల్లే ఓడిపోయామని నిజంగా జగన్ నమ్ముతుంటే మాత్రం ఆయన్ని ఎవరూ మార్చలేరు. తన పరిపాలనలోని లోపాల వల్లే ఓడిపోయాననే వాస్తవాన్ని జగన్ గుర్తించడం లేదనే విషయం ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఎదగాలంటే ముందుగా ఎవరైనా తమ మనసుల్ని గెలవాల్సి ఉంటుంది. తమలోని నెగిటివిటీని గుర్తించి దాని గురించి ఎలా భయపడాలో ఆలోచించాలి. కానీ వైసీపీ విషయంలో అలాంటి మార్పు కనిపించడం లేదన్న అభిప్రాయం ఆ పార్టీని గాఢంగా ప్రేమించే వాళ్ళలో ఉంది.
ఇప్పటికీ తన చుట్టూ సరైన టీం పెట్టుకోలేదన్న భావన ఉంది. వేంపల్లికి చెందిన ఎస్వి సతీష్ రెడ్డిని కోటరీలోకి తీసుకోవడం గుడ్డిలో మెల్ల జగన్ చేసిన మంచి పనుల్లో అదొకటి. అలాగే ఉత్తరాంధ్రకు కన్నబాబు రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడం సరైందే. మండలి వైసీపీ పక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ నియమించడం చాలా మంచి పని. అయితే అందరూ మారుతున్నారనే కానీ జగన్లో మాత్రం వైసీపీ శ్రేణులు ఆశించిన రీతిలో మార్పు కానరావడం లేదు. వైసీపీ శ్రేణుల్ని నాయకుల్ని జనంలోకి పంపడం వరకే ఆయన పరిమితం అవుతున్నారు. తాను కూడా వెళ్లాలనే విషయాన్ని ఆయన మర్చినట్టున్నారు. ఒక్కటి మాత్రం నిజం, కూటమి గొప్పతనం ఏమీ లేదు. జగన్ అజ్ఞానం, అహంకారం, లెక్కలేనితనం తమకు శ్రీరామరక్షగా కూటమి నేతలు భావిస్తున్నారు. కూటమి విజయం వల్ల జగన్ బలహీనతలు దాన్ని జగన్ కనుక్కుంటేనే అంతవరకు ఆయన్ను నమ్ముకున్న వాళ్లకు కష్టాలు తప్పవు. వైసీపీ భవిష్యత్ జగన్ మార్పుపై ఆధారపడి ఉంది. జగన్లో మార్పు వస్తే విజయం దానికదే దాసోహం అవుతుంది. పిల్లి మెడలో గంట కట్టేదెవరని సామెత చందాన జగన్లో మార్పు తీసుకొచ్చేదెవరు?